హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ ఆధ్య. మ్యూచువల్ ఫండ్స్‌లో చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎలా ఇన్వెస్ట్ చేయాలి? అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేసి గ్రోత్ ఉంటుందో తెలియక ప్రతి ఒక్కరికి డౌట్ అనేది ఉంటది. కన్‌ఫ్యూజింగ్ ఉంటది కదా! అవన్నీ డౌట్స్ క్లియర్ చేయడానికి మనతో పాటైతే స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారున్నారు. సార్‌తో మాట్లాడి ఈ డౌట్స్ క్లియర్ చేసుకుందాం. హలో సార్. హలో అండి. సార్, మామూలుగా మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతి ఒక్కరికి ఇన్వెస్ట్ చేయాలని ఉంటది. ఎందుకంటే హ్యాపీగా ఇంట్లో కూర్చొని చేయొచ్చు కదా అన్నట్టు. కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. ఎవరికైనా కూడా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సూట్ అవుతూ ఉంటది. సో, హ్మ్. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అసలు మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్న టైప్స్ ఏంటి? అవునండి. యాక్చువల్‌గా అంటే మ్యూచువల్ ఫండ్స్ గత 5 ఇయర్స్ నుంచి కూడా చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. హ్మ్. అయితే నేను డైరెక్ట్‌గా ఏంటంటే మళ్ళీ బేసిక్స్ నుంచి చెప్పట్లేదు కానీ, మనకేంటంటే ఇప్పుడు అసలు మ్యూచువల్ ఫండ్స్‌ని ఒక టార్గెట్ ఫండ్ లాగా ఎలా తీసుకోవాలి? అంటే మ్యూచువల్ ఫండ్ అనే టూల్‌ని యూజ్ చేసుకొని మన వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? హ్మ్. అనేది ఇక్కడ మేజర్ పాయింట్. సో, మ్యూచువల్ ఫండ్‌లు ఏంటంటే బ్రాడ్‌గా 2 టైప్స్ ఉన్నాయి. అంటే 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్‌దేంటంటే డెట్ మ్యూచువల్ ఫండ్. తర్వాత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. మూడోది హైబ్రిడ్. హ్మ్. ఇప్పుడు మనం ఏది నాకు బెస్ట్ అవుతుంది. సో, నేను ఏది తీసుకోవాలి? డెట్ అంటే ఏంటంటే ఫిక్స్‌డ్‌గా మనకి గ్రోత్ ఉంటుంది. దాదాపు 8%, 10% మధ్యలో గ్రోత్ ఉంటుంది ఫిక్స్‌డ్‌గా. అంటే ఏంటి? ఇప్పుడు వీళ్ళు ఈ అమౌంట్ అంతా గూడా ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో గాని, బ్యాంక్స్ మ్యూచువల్ ఫండ్స్, డెట్ ఫండ్స్‌లో గాని ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ మనకేంటంటే అమౌంట్ మనీ ఆహ్, సెక్యూర్డ్. బట్ గ్రోత్ అనేది విపరీతమైన గ్రోత్ ఉండదు. యావరేజ్ గ్రోత్ లాగా ఉంటది. ఇదెప్పుడు వాడాలి అంటే, మీకు వెల్త్ క్రియేట్ అయిపోయింది. హ్మ్. సపోజ్ నా దగ్గర ఒక రూ. 1,00,00,000 ఉన్నాయి. ఇప్పుడు నా ఏజ్ వచ్చి 65, 70 రేంజ్‌లోకొచ్చింది. ఇప్పుడు నా వెల్త్ ప్రిజర్వ్ అవ్వాలి. అంటే నాకు డబ్బులు అక్కర్లేదు. ఉన్న డబ్బులు కాపాడుకుంటే చాలు అన్నప్పుడు మీరు డెట్‌కెళ్ళాలి. హ్మ్. అంటే వెల్త్ క్రియేట్ చేసేసుకున్నాక నాకు ఇప్పుడు రిస్క్ ఒద్దు ఇంక నాకు అన్నప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ గాని, ట్రెజరీ బిల్స్, తర్వాత ఈ యొక్క బ్యాంక్ డిపాజిట్స్, ఎన్ఎస్‌డీస్ వీటిలోకి ఇన్వెస్ట్ చేసేసి మనం అప్పుడు ఏం చేస్తామంటే 9% రిటర్న్, 8% రిటర్న్‌లో ఫిక్స్‌డ్‌గా ఉండొచ్చు. సో, రెండోది ఇప్పుడు నేను యంగ్‌స్టర్స్ ఉన్నారు. 25 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు. వీళ్ళకేంటంటే అసలు వెల్త్ అనేది ఉండాలి గదా! హ్మ్. సో, క్రియేట్ కావాలి. సో, వెల్త్ క్రియేట్ కావాలంటే అప్పుడేం జేయాలి? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. దాంట్లో గ్రోత్ ఎలా ఉంటుందింకా? ఇప్పుడేమవుతుందంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది షార్ట్ టర్మ్ స్టోరీ కాదు. హ్మ్. సో, చాలామంది 1 ఇయర్‌లో ఎగ్జిట్ అవుతాను, లేకపోతే 2 ఇయర్స్‌లో ఎగ్జిట్ అవుతా. లేపోతే జనరల్‌గా మ్యూచువల్ ఫండ్స్ ఏం జేస్తున్నారంటే, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఏజెంట్స్ ఏం జేస్తారంటే, మీతో ఫోర్స్‌గా ఏదో 2 నెలలు కట్టండి. అంటే ఏమవుతున్నామంటే, మనకి నాలెడ్జ్ లేకపోయినా పక్కనోళ్ళు ఏదో చెప్పండి ఓకే. ఒక మ్యూచువల్ ఫండ్ ఎయండి అని వాళ్ళు బ్యాంక్‌లోకెళ్తే వాళ్ళు ప్రెషర్ చేసి చేపిస్తారు. అలా కాదు. మ్యూచువల్ ఫండ్ గురించి కరెక్ట్‌గా తెలుసుకొని, టార్గెట్ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్‌ని ప్రిఫర్ చేయమంటున్నా. ఇప్పుడు ఎలా అంటే సపోజ్ ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఇప్పుడు మా పిల్లలు 10థ్ క్లాస్‌లో ఉన్నారు. వీళ్ళు బీటెక్ అయ్యేపాటికి 6 ఇయర్స్ అవుతుంది. వీళ్ళు ఫారెన్ ఎళ్ళాలంటే ఒక 20,00,000, 30,00,000 అప్పుడు కావాలి. హ్మ్. లేదు మ్యారేజ్ చేయాలంటే ఒక 20, 30 లాక్స్ కావాలి. దానికి ఏం చేయాలి? అన్నట్టు ఆలోచిస్తేనే మ్యూచువల్ ఫండ్స్ మినిమమ్ 7 ఇయర్స్ పెట్టుకోవాలి కాంపౌండింగ్ రావాలంటే. 7-10 ఇయర్స్ మ్యూచువల్ ఫండ్. మార్కెట్ ఎలా ఉందనేది ఇక్కడ అనవసరం అనమాట. అంటే రోజు మార్కెట్‌ని చూసుకోవటం, చాలామంది ఏంటంటే మార్కెట్ డౌన్ అయితే మ్యూచువల్ ఫండ్ డౌన్ అయింది. ఇలాంటివన్నీ కూడా పక్కన పెట్టేసి 10 ఇయర్స్ అంటే 10 ఇయర్స్ వెయిట్ చేసి చూసుకోవటమే. సో, అలాంటి మ్యూచువల్ ఫండ్స్‌ని మీరు ప్రిఫర్ చేసుకుంటే మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది. దీనిలో ఏంటంటే మళ్ళీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఉంది. ఈక్విటీలో ఏంటి లార్జ్ క్యాపు, మిడ్ క్యాపు, స్మాల్ క్యాపు ఇలా ఉంటాయి. హ్మ్. లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ అంటే ఏంటి సార్? లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో ఎన్ఎస్‌సిలో గాని, బీఎస్‌సిలో గాని దాదాపు ఒక 7,000, 8,000 కంపెనీస్ లిస్ట్ అయ్యి ఉన్నాయి. హ్మ్. వాటిల్లో ఫస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి 1-100ని లార్జ్ క్యాప్ అంటాం. 101 నుంచి 250 ఉన్నదాన్ని మిడ్ క్యాప్ అంటాం. 251 నుంచి లాస్ట్ వరకు ఉన్నదాన్ని స్మాల్ క్యాప్ అంటాం. సో, లార్జ్ క్యాప్ కంపెనీస్ ఏంటంటే టాప్ 100 అనమాట. ఇండియాలో టాప్ 100 కంపెనీస్ లార్జ్ క్యాప్ అంటాం. వీటిల్లో దాదాపు ఒక 30-40% వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడేమవుతుందంటే మార్కెట్స్ డౌన్ అయినా రేపొద్దున పైకెళ్ళేవి ఇవే. తర్వాత మిడ్ క్యాప్ ఏంటంటే మీకు గ్రోత్ రిటర్న్స్ బుల్ మార్కెట్‌లో ఉన్నప్పుడు మిడ్ క్యాప్ బాగా రిటర్న్స్ ఇస్తుంది.
అలాగే స్మాల్ క్యాప్ కూడా మార్కెట్స్ గ్రోత్ గాని బుల్‌లో ఉన్నప్పుడు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మంచి రిటర్న్ ఇస్తుంది. అలాగే లార్జ్ క్యాప్ ఏం చేస్తుందంటే మార్కెట్ ఫాలో అవుతున్న డిఫెన్సివ్‌గా ఉంటది. కాబట్టి ఒక బ్లెండింగ్ ఇప్పుడు నా దగ్గర ఓ 10,000 ఉన్నాయి. అన్నీ ఒక దానిలో కాకుండా లార్జ్ క్యాప్‌లో ఒక 3,000, 4,000 40%, మిడ్ క్యాప్ ఒక 30%, స్మాల్ క్యాప్ ఒక 20% అలా పెట్టుకుంటే మీరు వెల్త్ క్రియేషన్‌లో ఎక్కువ పార్టిసిపేట్ చేయొచ్చు. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ గురించి చెప్పారు గదా! దాని గురించి క్లియర్‌గా హ్మ్. ఒకసారి చెప్తారా? ఈక్విటీలో, డెబిట్‌లో రెండిట్లో ఇన్వెస్ట్ చేయడాన్ని హైబ్రిడ్ అంటాం. ఇదెప్పుడంటే మీ ఏజ్ ఎప్పుడైతే 45, 50 హుహు. ఆ రేంజ్ వస్తుందో అప్పుడేం చేయాలి మీరు ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క బ్యాలెన్స్ తగ్గకుండా గ్రోత్‌లోకి తీసుకురావాలి. ప్లస్ రిస్క్‌ని తగ్గించుకోవాలి. కాబట్టి ఏం చేస్తామంటే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్‌కి షిఫ్ట్ అవ్వాలి. దీనిలో ఏంటంటే 3 రకాలున్నాయి మళ్ళీ. అగ్రెసివ్, బ్యాలెన్స్‌డ్, డిఫెన్సివ్. అగ్రెసివ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్‌లేంటంటే 60% ఇన్వెస్ట్‌మెంట్ ఏమో ఈక్విటీ మార్కెట్‌లో పెడతారు. 40% ఏమో డెబిట్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. సో, అంటే 40% మీకు స్టెబిలిటీ ఉంటది. 60% మీకు గ్రోత్‌లో ఉంటది. తర్వాత బ్యాలెన్స్‌డ్ ఏంటంటే 50% ఏమో ఈక్విటీ, 50% డెబిట్. అలాగే కన్జర్వేటివ్ ఏంటంటే 40% ఏమో ఈక్విటీ, 60% డెబ్ట్‌లో ఉంటది. సో, అంటే నాకు ఎక్కువ డబ్బులు రాకపోయినా పర్లా ఉన్నయి కొంచెం గ్రో అవ్వాలంటే ఈ స్టేజ్. చాలా మ్యూచువల్ ఫండ్ కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే మీకు లాంగ్ టర్మ్‌లో ఫిక్స్డ్ గ్యారంటీ ఇస్తాయి. అమౌంట్ గ్యారంటీ ఇచ్చి గ్రోత్ చూపించేవన్నీ కూడా ఇలా పెట్టుకుంటాయి. ఓకే. సో, మీకు ఇలాంటివి కూడా ఏంటంటే, ఇప్పుడు నేను రిస్క్ ఎక్కువ తీసుకోలేను. నేనసలు ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా ఈక్విటీలో పెద్దగా మనీ రాలేదు. సో, ఇలాంటి రిస్కులు నాకొద్దు అనేవాళ్ళు ఈ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకోవచ్చు. అంటే కంప్లీట్‌గా డెట్ పెట్టుకుంటే మనకి ఓన్లీ ఆ ఫిక్స్డ్ ఇన్‌కమే వస్తుంది. రిటర్న్స్ ఎక్కువ గ్రోత్ రాదు. కొంత అమౌంట్ ఏమో ఈక్విటీలో ఎక్స్‌పోజ్ చేసి, కొంత అమౌంట్ ఏమో సేఫ్టీలో పెట్టుకోవటం ద్వారా మీకేమవుతుందంటే ఒక బ్యాలెన్స్‌డ్ గ్రోత్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్‌లో అడ్వాంటేజ్ ఏంటంటే, మెయిన్ ప్రొఫెషనల్స్ రన్ చేస్తారు కాబట్టి, మీకేమవుతుందంటే మనీ ఆప్టిమైజేషన్ అవుతుంది. ఆ ఓకే. తర్వాత మామూలు ఇన్వెస్టర్‌కి, మ్యూచువల్ ఫండ్స్‌కి ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, ఇవి ఎస్ఐపీస్ రూపంలో డబ్బులొస్తాయి కాబట్టి, ఎవ్రీ మంత్ మార్కెట్ ఎంత డౌన్ అయినా డబ్బులొస్తుంటాయి. హుహు. సో, అదే ఇప్పుడు నేనున్నాను. సపోజ్ నా దగ్గర ఓ 10,00,000 ఉన్నాయి. ఒక స్టేజ్‌కొచ్చాక నేను 10,00,000 ఇన్వెస్ట్ చేసేస్తా. ఇంకా డౌన్ అయిందనుకోండి, నా దగ్గర మనీ లేదు. కాబట్టి నేను యాడ్ చేయలేను. అప్పుడేమవుతుంది నాకు యాడ్ చేయలేకపోవటం వల్ల నేను బెస్ట్ రేట్‌లో కొనలేను. హ్మ్. అదే మ్యూచువల్ ఫండ్ సక్సెస్ అంతా ఇక్కడే ఉంది. కాంపౌండింగ్ అంటాం. ఓకే. అంటే ఎంత డౌన్‌లో గూడా వాళ్ళ దగ్గర డబ్బులుంటాయి. హుహు. సో, యాడ్ చేయగలరు. వాళ్ళు స్టాక్స్ కొంటారు. కాబట్టి ఏంటంటే వాళ్ళకి బెస్ట్ యావరేజ్ రేట్ వస్తుంది. అలాగే వాళ్ళకేంటంటే ఈ యొక్క డైలీ చూసుకునే ఉండదు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఒక 6 ఇయర్స్, 5 ఇయర్స్ ఒక స్టాక్‌లో ఉండగలరు. మాక్సిమమ్ స్టాక్ గ్రోత్‌ని వాళ్ళు అందుకోగలరు. ఓకే. మనమేంటంటే ఇప్పుడు ఒక ఈక్విటీ కొనుక్కున్నాను నేను. అది 100 పాయింట్లు పెరగంగానే ఎంత వద్దనుకుని అమ్మేస్తాం. హ్మ్. ప్రాఫిట్ చాలులే అని చెప్పి. అది ఇంకా పైకెళ్ళిపోతూ ఉండొచ్చు. ఓకే. అలాగే పెర్ఫార్మన్స్ లేదనుకోండి. ఇప్పుడు నాకు 10,000 లాస్ వచ్చింది. ఇప్పుడు ఆ కంపెనీలో ఉండాలా? వద్దా? అని మనం ఏం చేస్తాం, అదే కంపెనీలో అలా కంటిన్యూ అవుతూ ఉంటాం. కానీ వాళ్ళేంటంటే ఆ కంపెనీ బాలేదనుకోండి, వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. సో, దీనివల్ల ఏంటంటే మనకి మాక్సిమమ్ ఆప్టిమైజేషన్ అనేది కంపెనీలో ఉండటం అనేది వాళ్ళ వల్ల అవుతుంది. కాబట్టి సరిగ్గా నాలెడ్జ్ లేని వాళ్ళందరికీ కూడా మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక బెస్ట్ రూట్. ఓకే. సో, మేము కూడా ఈ విషయంలో మీకు హెల్ప్ చేస్తాం. ఏదన్నా మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే మా నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. మీకు హెల్ప్ చేస్తాం. ఓకే. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి చాలా క్లియర్‌గా అయితే చెప్పారు మీరు. డౌట్స్ ఏమైనా ఉన్నా గూడా, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే గూడా సార్‌కి కాంటాక్ట్ చేయండి. సార్ మరి మీకు ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే మీకున్న డౌట్స్ ఇంకా ఇప్పుడు చెప్పకపోవచ్చు. ఇంకా అలాంటివి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయినా చేయండి. కామెంట్ చేస్తే నెక్స్ట్ ఇంటర్వ్యూలో మిగిలిన డౌట్స్ కూడా క్లారిఫై చేస్తారు. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ అండి.